నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పాస్టర్ ప్రవీణ్ మరణం, ఆ తర్వాత అది తీసుకుంటున్నటువంటి టర్న్స్, ఆ కేసుకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా జరుగుతున్న తరుణంలో ఒకప్పుడు మత్తు డాక్టర్ సుధాకర్ విషయం వైసీపీని ఇబ్బంది పెట్టినట్టుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఇది ఏమైనా ఇబ్బంది పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ ఏపీలో కూడా ఇలాంటి మత ఘర్షణలు, మత విద్వేషాలు ఏమైనా ఫ్యూచర్లో రగిలేటువంటి ఛాన్స్ ఉందా? అంటే ఈ కేసుకు సంబంధించి అసలు ఇతను ఎలా జరిగింది ఇష్యూ అనేది రకరకాల కథనాలు వస్తున్నప్పటికీ కూడా ఇది ఒక సెన్సేషనల్ ఇష్యూనే. ఇది ఏమైనా ఫ్యూచర్లో కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి అంశం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే వాడుకోవడంలో కూటమి మించిన వాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళకి మీడియా ఉంది, దాన్ని ఎలా కావాలంటే అలా మలిచే సామర్థ్యం ఉంది. పైపచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి వీళ్ళు ఆయుధాలు వచ్చినంత ఎవరు ఇవ్వలేరు. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ దీన్ని మలుచుకోవడానికి వాళ్ళ దగ్గర ఇంత స్ట్రెంత్ అండ్ మీడియా లేదు. అండ్ దే కాన్ మౌల్డ్ ఇట్ ఆల్సో. రెండోది, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు దానికి పొలిటికల్ కలర్ వేయాలన్నా, నెక్స్ట్ మీరు అన్నట్టు దాన్ని మత విద్వేషాల దాకా రెచ్చగొట్టే అంత దగ్గర చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దట్ ఈస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే మీరు ఉభయ గోదావరి జిల్లాలో నాకు వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా గుండెల్లో పెట్టుకునే అంత మంచి మనస్సు, వాళ్ళ కిందకి ప్రవహించిన గోదావరి నీళ్ళు తాగిన ఉత్తరాంధ్ర ప్రజలు, వీళ్ళలో అసలు అగ్రెసివ్ నోట్స్ అన్నవి ఉండవు. ఎందుకు ఉండవు అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కొంతమంది క్రైస్తవ మత ప్రచారకులుగా వీధుల్లోకి వచ్చి ఇలా మతం గురించి ఏదో ప్యాంప్లెట్లు ఇవ్వడం అని మీరు కొన్ని వీడియోలు చూసే ఉంటారు. నేను కూడా చూసి చెప్తున్నాను. చూసాను. అక్కడ వాళ్ళు ఏందయ్యా ఇది అందరం మీ అందరం హిందువులు దేవుని పూజిస్తాం, మీరు మాకు ఎక్కడేం చేయబాకండి, మీరు వెళ్ళిపోండి అని సంయమనంతోనూ విచక్షణతోనూ వాళ్ళని వీధి దాటిస్తారు. అంతేకాని పేటరేకపోయిన ఉదంతం ఎప్పుడు జరగవు. ఎగ్జాక్ట్లీ సార్. తర్వాత ఉదాహరణకి రామతీర్థం లాంటి గుడి, ఆ 400 పైచిలుకు సంవత్సరాల చరిత్ర కలిగి ఆ రాముడు తల తెగినప్పుడు కూడా ప్రజల్లోంచి ఒక ప్రతిస్పందన అనేది ఎప్పుడు చూడలేదు. తర్వాత కుకుటేశ్వర స్వామి రథం తగలబడిపోవడం, ఎన్నో గుళ్ళు దాళ్ళు, గణపతి స్వామికి ఆలయం విరగొట్టి, ఇవన్నీ మనం చూసిన తర్వాత కూడా మత ఛాందస్సులైనా సరే, లేకపోతే మతానికి సంబంధించిన వాళ్ళు, కులాలకు సంబంధించిన వాళ్ళు అయినా సరే ప్రతిస్పందన అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే భగవంతుడిని మనసవాచ కర్మ నమ్ముతారు, భగవంతుడికే నిర్ణయం వదిలేస్తారు. భగవంతుడి మీదే దాడి జరిగితే భగవంతుడికే రక్షణ లేదని బాధపడతాడు తప్ప భగవంతుడిని నేను రక్షించగలను అన్న కాన్సెప్ట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉండరు. ఆయనకన్నా మేము ఎక్కువ మేము ఎదరికెళ్ళి కొట్లాడతాం అనేది ఉండదు. అర్థమవుతుందా? సో ఇంచేత మీరు అది మత ప్రాస్పెక్ట్లో అన్నది పక్క తీయండి. అలాగే పొలిటికల్ మైలేజ్ గెయిన్ చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ దగ్గర అంత సాయుధ బలగాలు లేవు. అంటే మీడియా వ్యవస్థ దాన్ని నెగిటివిటీలోను పాజిటివిటీలోను ట్రాన్స్ చేసే సార్ ఉందిగా, మీడియా ఉంది, సోషల్ మీడియా కూడా వర్క్ చేస్తుంది. ఏమనుంది? ఒకటి పనికొచ్చింది చెప్పండి నాకు. అంటే సాక్షి ఛానల్ కానీ దానివల్ల ఎవరికి ఉపయోగం? నిన్నే ఎగ్జాంపుల్ చెప్తా. నేనే ఆ డిబేట్లో ఉన్నాను కూడా. ఎప్పుడు అదేది రాయలసీమలో ఉన్న ఆశ్రమాన్ని, జ్యోతిస్వామి కాశీనారాయణ ఆశ్రమం ఇరగ్గొట్టి ఇదంతా పండగెళ్ళిన పాసినాడు నేను డిబేట్ పెట్టారు. పండగెళ్ళిన పాసినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అప్డేట్ వచ్చి ఉంటుంది పెట్టుంటారు. ఎందుకు అప్డేట్ ఎప్పుడు వస్తుంది? కోలుగొట్టిన తర్వాత. అసలు అప్డేట్ ఎప్పుడు వచ్చింది తెలుసా? ఆగస్టులో కోలుగొట్టి ఫస్ట్ కేంద్ర అటవీ శాఖ దాన్ని గురించి రాసినప్పుడు సబ్సిక్వెంట్ కరస్పాండెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కరస్పాండెన్స్ చేసిన తర్వాత విచ్ ఇస్ గాట్ స్టాల్డ్ అండ్ 12.8 హెక్టార్లలో ఉన్న భూమిని ఇటుపక్క తీసుకురండి. దానికి అంటే సాక్షి కూడా సరిగ్గా ఫోకస్ చేయలేకపోతుంది. ఎవరు చేయట్లేదు సార్. సోషల్ మీడియా పేరుకి మాత్రం వైసీపీ గురించి మాట్లాడుకుంటాను. నేను వైసీపీ గురించే చెప్తున్నా కూడా, సాక్షి గురించి మొమాట లేకుండా చెప్తున్నా. సార్ ఎందుకంటే సోషల్ మీడియా ద ప్రోయాక్టివ్నెస్. ఎందుకంటే ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు అనవసరమైన ఇష్యూతో ఇక్కడ వాళ్ళ దగ్గర 5 సూత్రాలు ఉంటాయి. ఈ తపేలా ఛానల్ దగ్గర, బోగోని ఛానల్ దగ్గర హూ కిల్డ్ బాబాయ్, అన్నా చెల్లికి అన్యాయం చేశాడు, ఇందాక మీరు డాక్టర్ గారు మాస్క్ తగ్గు, అలాగే అలా ఎమ్మెల్సీ గాడేమో డోర్ డెలివరీ చేసిన దిక్కుమాల్ డెడ్ బాడీ, 5వదేమో నంద్యాలలో ఒక ముస్లిం ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంది. ఈ 5 మీద బాగా తిప్పగలరు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏమీ లేని దగ్గర బర్నింగ్ ఇష్యూస్, వీళ్ళకి బర్నింగ్ ఇష్యూస్, అది సెన్సేషనల్ ఇష్యూస్. ప్రతి నిమిషం అంతులేని కథ జయప్రదలాగా సింపతి గెయినింగ్ సిచ్యువేషన్ ట్రావెల్ చేస్తున్నారు వీళ్ళు. మీకు వెళ్ళి చెప్తున్నా, 17,000 పైచిలుక అటవీ శాఖ మంత్రితో, అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణకు కూడా కొత్త అవతారం ఎత్తిన యుగ పురుషుడు. ఇంత జరుగుతున్నా సరే ఆ కాశీనారాయణ క్షేత్రంలో జరిగిన రాయలసీమలో నాకు తెలిసి 2 కోట్ల మంది అగ్రిగేట్ ప్రజలు ఉంటే 1 కోటి మంది అక్కడ భోజనం చేసి ఉంటారు సార్. నేను ఛాలెంజ్ చేయగలను దాన్ని. నో డౌట్ సార్, అన్డౌటెడ్లీ. రెండోది, నేను కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఆయన కాశీనారాయణ క్షేత్రంకి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకుంటే ఆయన అమ్మనైనా ఒరే అని పిలిచే అంత సామర్థ్యం ఉన్నది. ఆయన ఏ రోజైతే సమాధికి వెళ్ళాడు, చనిపోయాడు, ఆ రోజు ఒక ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన చెట్టు కూలిపోవడం, ఒక ఆవు అలా స్పాట్లో ఆయన కోసం ప్రాణత్యాగం చేయడం అక్కడ చరిత్ర.
ఆ దివ్య క్షేత్రంలో ఆ డొక్క సీతమ్మకు ఉన్నంత ఔదార్యం ఉన్న ఆ క్షేత్రంలో ఎప్పుడైనా పట్టిన అన్నం దొరుకుతుంది నిరాశ్రయులకి. అలాంటి క్షేత్రంలో ఓ 12.8 హెక్టార్లలో ఇల్లు పెద్దిరెడ్డి అరణ్య భూమిని ఆక్రమించుకోవడం, సజ్జలు ఆక్రమించుకోవడం సచిన్ సావస్ వస్తున్న ఇల్లు. నాకు తెలియక అడుగుతున్న 17,000 ఫైళ్ళు పైచిలక కరస్పాండింగ్ లేక 132,895 ఫైళ్ళు మూమెంట్ లేకుండా ఉన్న దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర 30,000 పైచిలక ఫైళ్ళు వీళ్ళ దగ్గరే ఉన్నాయి సార్. ఇలాంటి నిస్సహాయ స్థితిలో దాని కరస్పాండెన్స్ ఫైల్ కూడా వీళ్ళ దగ్గర పడేసినట్టే కదా. అంటే కేంద్ర ప్రభుత్వంతో భూపేంద్ర యాదవ్ ఆ రోజు దాన్ని ఏం చేశాడో చెప్పకుండా, దాని సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ ఆపకుండా కలెక్టర్ నిర్ణయం, నిన్న ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కలెక్టర్ల మీటింగ్కి వెళ్ళి ఉంటే ఆ కలెక్టర్ గల్లపెట్టి లేపుందరు కదా. ఏనాలా నీ ఏ డిస్క్రిప్షన్తో దాన్ని కోలగొట్టేసో అటవీ శాఖ మంత్రిగా నా దగ్గరికి ఫైల్ కూడా రాలేదు. ఎందుకంటే లోకేష్ గారు సబ్సిక్వెంట్ తప్పు అన్నట్టుగా ఆయన ట్వీట్ చేశాడు, విచ్ ఈస్ నాట్ సపోజ్ టు హ్యాపన్ అన్నట్టు. అంటే నేను అంటుంది అన్నా క్యాంటీన్లు పెట్టినంత సామర్థ్యం మీకు అది ఇడిచిపోయి అన్నం పెట్టేదా 5 రూపాయలకి అన్న బాధ ఉన్నప్పుడు ఉచితంగా అన్నం పెడుతున్న దగ్గర అటవీ భూములు ఏమైనా ప్రపంచం తెరబడిపోయి చచ్చిపోయేంత. ఎందుకంటే గతంలో టైగర్ జోన్ అని చెప్పి మీకు చేతకాక వదిలేసిన ఆ ఫైల్ని నాగార్జున సాగర్ నుంచి అక్కడ పల్నాడుకి వాటర్ తీసుకోవడానికి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి నియోజకవర్గంలో, అలాగే దెందులూరు అబ్బాయి చౌదరి గారి ఆధ్వర్యంలో ఆ కొల్లేరు సరస్సును పరిరక్షించడానికి అక్కడ అటవీ శాఖ నుంచి పరిమితులు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి, అలాగే కొల్లేరు సరస్సుకి తిరుపతి పరిసర ప్రాంతంలో గురుమూర్తి గారి ఆధ్వర్యంలో ఇవాళ కొల్లేరు సంస్థల్లో అక్కడ జరుగుతున్న పరిణామాలు సంతరించుకుంటున్న దగ్గర ఈ 3 అటవీ శాఖ ఫైళ్ళు ఇన్ ద రేరెస్ట్ ఫినామినాలో జగన్మోహన్ రెడ్డి ఆయనలో అనుమతులు తీసుకొస్తే మీరేం ప్రజాస్వామ్యంలో 10 మందికి ఆశ్రయం కల్పిస్తూ పడి అన్నం పెడుతున్న ఒక దైవ క్షేత్రం ఈ మధ్య నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ సనాతన ధర్మం ఊగిపోతూ మెట్ల కింద నుంచి కడగలో పైనుంచి కడగలో తేడా తెలియని మీ నిస్సాయ స్థితికి సింగపూర్ వెళ్ళడానికి ఉన్న శ్రద్ధ. ఓ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూర్చుని ఆ కలెక్టర్తో ప్రశ్న సమాధానం రాబట్టుంటే ఇలాంటి ఇష్యూస్ కూడా మరుగున పడుతున్నాయి. ఎవరి వల్ల చేత అన్నది ఖచ్చితంగా ప్రశ్నించబడతాయి కదా. ప్రశ్నించడానికే పెట్టిన పార్టీ కదా మీరు. సనాతన ధర్మం కొత్తగా బీజేపీ ఎజెండా ఎత్తుకున్నారు కదా. సనాతన బోర్డు కూడా కావాలి. పుట్టికి ఎగరలేని స్వర్గానికి ఎగిరినట్టు ఇక్కడ తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా పార్టీని స్థాపించేస్తానంటే మీరే పొత్తులో 15 సంవత్సరాలు ఉడికం చేయడానికి నిశ్చయించుకున్న పార్టీయే జాతీయ స్థాయి నుంచి క్షేత్రస్థాయికి వచ్చి ప్రాంతానికి పరిమితమై ప్రాంతీయ పార్టీ కలకల్లాడుతూ కనబడుతున్న ఉదంతంలో కూడా మీరు 21 స్థానాలకు పరిమితమై అందులో 13 మంది తెలుగుదేశం నుంచి పారాచూట్ వేసుకొచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి దేశవ్యాప్తంగాను సదరన్ స్టేట్ ప్రాప్తంగా మీరు పార్టీలు పెట్టేస్తామంటే ఈ సినిమా యాక్టర్లు మొహాన ప్యాండీలు చెల్లిన ఉదంతాలు మనం కల్లారా చూసాం. తమిళనాడులో ఆ శరత్ కుమార్కి పిరిగితనంతో రజనీకాంత్ గడి ఇంట్లో కూర్చోడం, ఊపుకుని పెద్ద పోటుగాల్లో కూర్చున్న కమలాసనికి కూడా ప్యానెల్ చెల్లి ఇంట్లో కూర్చోబెడితే ఇంకా మిగిలింది విజయ్ మీరే కూడా. అవును సార్, కమ్ బ్యాక్ టు పాస్టర్ మరణం. కానీ అంటుంది ఏంటంటే ఇంత నేపథ్యం ఉన్న దగ్గర కూడా ఇంత అవకాశం తీసుకుని కూడా మీకు కుక్కుటేశ్వర స్వామి రథం తగలబడినప్పుడు, రాముడు తల తెగిపోయినప్పుడు, అలాగే కాశీనాథన్ ఆశ్రమం కూలగొట్టిన దగ్గర కూడా ప్రజా ప్రతిస్పందన లేని ఆంధ్ర రాష్ట్రం చూస్తుండి కూడా ఈ సనాతన ధర్మ రక్షకుడుగా అవతరించిన పవన్ కళ్యాణ్ లాంటి కూడా పని తప్ప మిగిలింది సింగపూర్ వెళ్ళడానికి ఉన్న శ్రద్ధ. ఇప్పుడు మీరు ఆ ఫాస్టర్ గారి విషయంలో నేను కూడా కొన్ని వీడియోలు చూస్తే ఎవరో బూటుకాలు గుర్తులు ఉన్నాయని, తర్వాత బ్యాగ్ దొరకనట్టని, అలాగే నెక్స్ట్ ఆ హెడ్లైట్లు పని చేయకపోతే ఆ చీకట్లో ఆ మాసాన్ రాజేష్ది కూడా నేను చూసాను అతని వీడియో కూడా. అతను కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. బికాస్ సమ్ టైమ్స్ ఒక ఎదురుగుండా లైట్ పడినప్పుడు అవన్నీ ప్రాక్టికల్గా హైవేలో నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి ఐ నో వాట్ ఈస్ అ బిగ్ సెట్ బ్యాక్స్ వైల్ యువర్ డ్రైవింగ్ అన్నది. బట్ అన్ఫార్చునేట్లీ ఒక స్పాంటేనియస్ టైంలో ఒక యాక్సిడెంట్, ఇంకా అది పోలీసు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణలో ఉంది. పైపచ్చి ఆయన తెలంగాణలోనే నేను దహన సంస్కారాలు జరిగాయి, ఆయన ఆత్మకు శాంతించాలి. గతంలో కేపాల్ బ్రదర్ డేవిడ్ రాజ్ చచ్చిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు చూసాం. ఇది కూడా దానికి లీడ్ అవుతూ ఉంటే మాత్రం కొంతవరకు మాత్రం ఆక్షేపణీయమే అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ అన్నెసరీ రక్కస్. పర్సనల్ వెంజంటాలతో చేసుకుని ఎవరో ఎస్టాబ్లిష్ చేస్తారు బ్రదర్ ముస్లిం అట అని. నాకు కాన్స్టిట్యూషన్ హక్కు ఇచ్చింది సార్, నేను లౌకిక దేశంలో ఉన్నాను, నాకు ఎదుటి మతాన్ని గౌరవించే హక్కు ఉంది, నాకు మత స్వేచ్ఛ కూడా ఉంది. అలాంటి దగ్గర ఏది పడితే అది మాట్లాడి దాన్ని డిఫరెంట్ నెరేటివ్స్లోకి తీసుకెళ్తే నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేను. బట్ ప్రాక్టికల్గా వాట్ సార్ట్ ఆఫ్ ఫేజబిలిటీస్ అన్న దగ్గర అతని మరణం కనుక సహజ మరణం కానప్పుడు, ఏదో నేను పోలీస్ ఎస్టాబ్లిష్ చేస్తూ రెడ్ కార్ వెనకాతల నుంచి వచ్చి కొట్టింది ఇదంతా చెప్తున్నారు, బట్ ఒక లారీ కూడా అడ్డొచ్చింది. సో ఓవరాల్గా దిస్ ఆల్ మేక్స్ సమ్ కన్ఫ్యూజన్ పీపుల్ అరౌండ్. సో వాళ్ళ భార్య పిల్లలకి వాళ్ళకి సమాధానం చెప్పవలసిన బాధ్యత వ్యవస్థ మీద ఉంది. కాబట్టి దీని పూర్వపరాలు అవుట్కమ్ ఎలా ఉంటుందో 2 రోజుల్లో గ్యారంటీగా ఉంటుంది. పోస్ట్మార్టం రిపోర్ట్స్ అంతే తప్ప ఏపీ ప్రజల్ని ఒక నార్త్ వే ప్రజల్లా మార్చేసేటువంటి అంత సీరియస్ రియాక్షన్స్ అయితే ఏమి ఉండవు. ఎవరికి కూడా ఎఫెక్ట్ ఏం పడదు, ఏముండదు సార్.
ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.